ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలంటే మొదటగా మాట్లాడేటప్పుడు అతి ఎక్కువగా ఉపయోగించే పదాలని నేర్చుకోవాలి. వాటితోటి చిన్న చిన్న వాక్యాలు మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ఆ ఉద్దేశంతో ఈ వీడియోలు చేయడం జరిగింది. మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందన్నమాట. దాని మీద క్లిక్ చేయండి. వెంటనే ఒక గంట గుర్తు కనిపిస్తుంది. దాని మీద కూడా క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసిన ఇదివరకు వీడియోలు, నేను చేయబోయే వీడియోలు మీ ఫోన్లో కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూస్తూ మీరు ఇంగ్లీష్ నెమ్మదిగా నేర్చుకోవచ్చు. ఈ ఛానల్ ఉచితం. ఈ వీడియోలు చేయడానికి నేను కొంచెం కష్టపడాల్సి వచ్చింది. అందువల్ల వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి ఏదైనా అని ఇంగ్లీష్లో అనాలంటే ఎనీ అనాలన్నమాట. ఎనీ అంటే ఏదైనా. ఏవైనా అనాలన్నా కానీ ఇంగ్లీష్లో ఎనీ అంటారనమాట. ఎనీ అంటే ఏదైనా లేక ఏవైనా. ఉదాహరణకి ఏదైనా సమస్య అని మీ స్నేహితుడు కానీ మీ స్నేహితురాలను కానీ ఇంగ్లీష్లో అడగాలి. ఏదైనా సమస్య అని ఇంగ్లీష్లో ప్రశ్న అడగాలంటే ఎనీ ప్రాబ్లం, ఎనీ ప్రాబ్లం అని అడగాలన్నమాట. ఎనీ అంటే ఏదైనా, ప్రాబ్లం అంటే సమస్య, ఎనీ ప్రాబ్లం అంటే ఏదైనా సమస్య అని ఇంగ్లీష్లో అడగటం అనమాట. ఉదాహరణకి మీ స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ బాధపడతా ఉన్నారు. మీరు అడగాలి ఏదైనా సమస్య అని ఇంగ్లీష్లో అడగాలి. ఎనీ ప్రాబ్లం అని అడగాలన్నమాట. ఉదాహరణకి మిమ్మల్ని ఎవరైనా అడిగారు మీకు ఏదైనా సమస్య అని. సమస్య ఏమీ లేదు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? సమస్య ఏమీ లేదు అనాలంటే నో ప్రాబ్లం అనాలి. నో ప్రాబ్లం. నో అంటే లేదు, ప్రాబ్లం అంటే సమస్య. ఉదాహరణకి మీ సమస్య నాకు ఒక సమస్య ఉంది అని ఇంగ్లీష్లో ఎదుటివారికి చెప్పాలనుకుంటున్నారు. నాకు ఒక సమస్య ఉంది అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? నాకు ఒక సమస్య ఉంది అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ హ్యావ్ ఏ ప్రాబ్లం అనాలన్నమాట. ఐ అంటే నాకు, హ్యావ్ అంటే ఉంది లేక కలిగి ఉన్నాను, ఏ అంటే ఒక, ప్రాబ్లం అంటే సమస్య. నాకు ఒక సమస్య ఉంది అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ హ్యావ్ ఏ ప్రాబ్లం అనాలి. ఐ హ్యావ్ ఏ ప్రాబ్లం, ఐ హ్యావ్ ఏ ప్రాబ్లం అనాలన్నమాట. అంటే నాకు ఒక సమస్య ఉంది అని ఎదుటివారితో ఇంగ్లీష్లో చెప్పటం అనమాట. ఇక్కడ ఈ పదాలను మీకు ఎలా పలకాలో తెలియబోతే పైన నేను తెలుగులో ఇచ్చాను. వాటిని చదువుతూ మీరు సాధన చేయాలన్నమాట. నాకు ఒక సమస్య ఉంది అనాలంటే ఐ హ్యావ్ ఏ ప్రాబ్లం అనాలి. ఏవైనా సమస్యలా? ఇక్కడ బహువచనంగా ప్రశ్నను అడుగుతున్నాం అనమాట. ఏవైనా సమస్యలా అని ఇంగ్లీష్లో ఎలా అడగాలి? ఏవైనా సమస్యలున్నాయా లేక ఏవైనా సమస్యలా అని ఇంగ్లీష్లో అడగాలంటే ఎనీ ప్రాబ్లమ్స్, ఎనీ ప్రాబ్లమ్స్ అనాలన్నమాట. ఎనీ అంటే ఏవైనా, ప్రాబ్లమ్స్ అంటే సమస్యల, ఎనీ ప్రాబ్లమ్స్ అంటే ఏవైనా సమస్యలు ఉన్నాయా అని ఇంగ్లీష్లో అడగటం అనమాట. అదే బిజినెస్ మీటింగ్లో వాళ్ళు ఎట్లా అడుగుతారంటే ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడగడానికి వాళ్ళు వేరే పదం ఉపయోగిస్తారనమాట. ఎనీ ఇష్యూస్, ఎనీ ఇష్యూస్ అంటారనమాట. ఎనీ అంటే ఏవైనా, ఇష్యూస్ అంటే సమస్యల. ఇది బిజినెస్లో ఉపయోగించే పదం అనమాట. ఎనీ ఇష్యూస్ అంటే ఏవైనా సమస్యల అని ఎదుటివారిని అడగడం అనమాట. ఎవరైనా ఒకరు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? ఎవరైనా ఒకరు అని ఇంగ్లీష్లో అనాలంటే ఎనీ వన్ అనాలన్నమాట. ఎనీ వన్ అంటే ఎవరైనా ఒకరు లేక ఎవరో ఒకరు. ఎవరైనా ఒకరు లేక మాట్లాడేటప్పుడు అంటూ ఉంటాం ఎవరో ఒకరు అంటూ ఉంటాం. దాన్ని ఇంగ్లీష్లో ఎనీ వన్ అనాలన్నమాట. ఎనీ వన్ అంటే ఎవరైనా ఒకరు లేక ఎవరో ఒకరు. ఉదాహరణకి ఎవరైనా ఒకరు చెప్పండి. ఎవరైనా ఒకరు చెప్పండి అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? టెల్ ఎనీ వన్, టెల్ ఎనీ వన్. ఉదాహరణకి మీరు మీటింగ్లో కానీ క్లాస్లో కానీ ఉన్నారు. ఏదైనా ఒక ప్రశ్న అడిగారు. ఎవరో ఒకరు చెప్పండి, ఎవరైనా ఒకరు చెప్పండి అని ఇంగ్లీష్లో అనాలంటే టెల్ ఎనీ వన్ అనాలన్నమాట. టెల్ అంటే చెప్పండి, ఎనీ వన్ అంటే ఎవరైనా ఒకరు లేక ఎవరో ఒకరు. ఎవరైనా ఒకరు వెళ్ళండి అని ఎలా అనాలి? ఎవరైనా ఒకరు వెళ్ళండి అనాలంటే గో ఎనీ వన్, గో ఎనీ వన్. గో అంటే వెళ్ళండి, ఎనీ వన్ అంటే ఎవరైనా ఒకరు లేక ఎవరో ఒకరు. ఎవరో ఒకరు వెళ్ళండి అనాలంటే గో ఎనీ వన్ అనాలన్నమాట. ఎవరైనా ఒకరు రండి లేక ఎవరో ఒకరు రండి అని ఇంగ్లీష్లో అనాలంటే కమ్ ఎనీ వన్, కమ్ ఎనీ వన్. కమ్ అంటే రండి, ఎనీ వన్ అంటే ఎవరైనా ఒకరు. కమ్ ఎనీ వన్ అంటే ఎవరైనా ఒకరు రండి. ఉదాహరణకి మీరు మీటింగ్లో ఉన్నారు లేకపోతే క్లాస్లో ఉన్నారు.
పిల్లలు ఉన్నారు, మీరు స్టేజ్ మీదకి ఎవరొకరిని పిలవాలి. కమ్ ఎనీవన్ అనాలన్నమాట. కమ్ ఎనీవన్ అంటే ఎవరో ఒకరు రండి, లేక ఎవరైనా ఒకరు రండి అని ఇంగ్లీష్లో అడగటం అనమాట. ఎవరైనా, ఎవరైనా అని ఇంగ్లీష్లో అనాలంటే ఎనీబడి. ఎనీబడి అంటే ఎవరైనా అని ఇంగ్లీష్లో అనటం అనమాట. ఎనీబడి అంటే ఎవరైనా. ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ఉన్నారా అప్పుడప్పుడు అలా అంటూ ఉంటాం. ఉదాహరణకి ఎవరైనా అక్కడ ఉన్నారా అని అంటూ ఉంటాం. ఏదన్నా ఒక ఇంటికి వెళ్ళాము, ఇంట్లో ఎవరు మనకు కనిపించట్లేదు, ఎవరైనా ఉన్నారా అని అంటూ ఉంటాం. దాన్ని ఇంగ్లీష్లో ఎలా అనాలి? ఈజ్ ఎనీబడి దేర్, ఈజ్ ఎనీబడి దేర్. ఓకే, హియర్ ఈజ్ అంటే ఉన్నారా, ఎనీబడి అంటే ఎవరైనా, దేర్ అంటే అక్కడ. ఈజ్ ఎనీబడి దేర్, ఈజ్ ఎనీబడి దేర్ అంటే ఎవరన్నా ఉన్నారా అని ఇంగ్లీష్లో అడగటం అనమాట. ఇది మాట్లాడేటప్పుడు 2 పదాలతో కూడా అడుగుతారనమాట. ఎనీబడి దేర్, ఎనీబడి దేర్ అని కూడా అంటారనమాట. ఎనీబడి అంటే ఎవరైనా, దేర్ అంటే అక్కడ. అంటే మనం ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎవరు లేకపోతే ఎవరన్నా ఉన్నారా అని అంటూ ఉంటాం. దాన్ని ఎనీబడి దేర్ అని ఇంగ్లీష్ వాళ్ళు అంటారనమాట. ఎవరినైనా అనడాన్ని కూడా ఇంగ్లీష్లో ఎనీబడి అని అంటారనమాట. ఎవరినైనా అనాలన్నా కానీ ఎనీబడి అని అంటారనమాట. ఎవరినైనా పిలువు, ఏదైనా మీరు ఒక సమస్య వచ్చింది, ఎవరినైనా పిలువు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? ఎవరినైనా పిలువు అని ఇంగ్లీష్లో అనాలంటే కాల్ ఎనీబడి. కాల్ ఎనీబడి అనాలన్నమాట. కాల్ అంటే పిలువు, ఎనీబడి అంటే ఎవరినైనా. కాల్ ఎనీబడి అంటే ఎవరినైనా పిలువు అని ఇంగ్లీష్లో అనడం అనమాట. ఎవరికైనా అనాలన్నా కానీ ఎనీబడి అనే అంటారనమాట. ఎనీబడి అంటే ఎవరినైనా, ఎవరికైనా అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. ఎవరికైనా కావాలా, మీరు ఏదైనా ఒక వస్తువు తీసుకొని వచ్చారు, చాలామంది ఉన్నారు, ఎవరికైనా కావాలా అని ఇంగ్లీష్లో ఎలా అడగాలి? ఎనీబడి వాంట్స్, ఎనీబడి వాంట్స్ అనాలన్నమాట. ఎనీబడి అంటే ఎవరికైనా, వాంట్స్ అంటే కావాలా అని అడగటం అనమాట. ఎనీబడి వాంట్స్ అంటే ఎవరికైనా కావాలా అని ఇంగ్లీష్లో అడగటం అనమాట. ఎవరికైనా తెలుసా, ఎవరికైనా తెలుసా అని ఇంగ్లీష్లో ఎలా అడగాలి? ఎనీబడి నోస్, ఎనీబడి నోస్. ఎనీబడి ఎవరికైనా, నోస్ అంటే తెలుసా. ఎనీబడి నోస్ అంటే ఎవరికైనా తెలుసా అని ఇంగ్లీష్లో అడగటం అనమాట. ఏదైనా అనాలంటే, ఏదైనా అనాలంటే ఎనీథింగ్. ఎనీథింగ్ అంటే ఏదైనా. ఈ పదాలన్నింటినీ కూడాను జాగ్రత్తగా గమనించాలన్నమాట. జాగ్రత్తగా గమనిస్తూ ఈ పాఠాన్ని 2-3 సార్లు చూడండి. మీకు ఏ పదం అర్థం ఏంటిది అనేది మీకు నెమ్మదిగా అర్థమవుతుందన్నమాట. మీరు మొదట ఇంగ్లీష్ నేర్చుకున్నట్టయితే ఈ పదాలను మీరు జాగ్రత్తగా గమనించాలన్నమాట. ఏదైనా అనాలంటే ఎనీథింగ్ అనాలన్నమాట. ఉదాహరణకి ఏదైనా జరిగిందా, ఏదైనా జరిగిందా అని ఇంగ్లీష్లో అడగాలంటే ఎనీథింగ్ హ్యాపెండ్. ఉదాహరణకి మీరు మాట్లాడుకుంటున్నారు, ఏదన్నా జరిగిందా అని ఇంగ్లీష్లో అనాలంటే ఎనీథింగ్ హ్యాపెండ్ అనాలన్నమాట. ఎనీథింగ్ అంటే ఏదైనా, హ్యాపెండ్ అంటే జరిగిందా. ఎనీథింగ్ హ్యాపెండ్ అంటే ఏదైనా జరిగిందా. ఇవన్నీ కూడాను మనం మాటల్లో అతి ఎక్కువగా ఉపయోగించే పదాలన్నమాట. ఈ పాఠాన్ని మీరు 1-2 సార్లు చూస్తే ఈ చిన్న చిన్న ప్రశ్నలు అడగటం, చిన్న చిన్న వాక్యాలు మాట్లాడడం, ఎనీతోటి ఉండే పదాలు అర్థం చేసుకోవడం మీకు సులభం అవుతుందన్నమాట. ఏదైనా జరిగిందా అనాలంటే ఎనీథింగ్ హ్యాపెండ్ అనాలి. 2 పదాలతో అడగాలంటే ఎనీథింగ్ హ్యాపెండ్ అంటే ఏదైనా జరిగిందా అని అడగటం అనమాట. ఒక్కోసారి ఇంగ్లీష్ వాళ్ళు 3 పదాలు ఉపయోగించి ఆ ప్రశ్న అడుగుతారనమాట. డిడ్ ఎనీథింగ్ హ్యాపెన్ అని కూడా అంటారనమాట. అంటే ఏదైనా జరిగిందా అని అనడానికి ఎనీథింగ్ హ్యాపెన్ అని 2 పదాలతోటి ప్రశ్నలాగా అడగచ్చు. 3 పదాలు ఉపయోగించి కూడా వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడతారనమాట. డిడ్ ఎనీథింగ్ హ్యాపెన్, డిడ్ ఎనీథింగ్ హ్యాపెన్ అంటారనమాట. అంటే ఏదైనా జరిగిందా అని అడగటం అనమాట. ఏదైనా కావాలా, మీ దగ్గర ఎవరన్నా ఉన్నారు వాళ్ళని అడగాలి, ఏదైనా కావాలా, ఏదైనా కావాలా అని ఇంగ్లీష్లో అడగాలంటే వాంట్ ఎనీథింగ్, వాంట్ ఎనీథింగ్. వాంట్ అంటే కావాలా, ఎనీథింగ్ అంటే ఏదైనా. వాంట్ ఎనీథింగ్ అంటే ఏదైనా కావాలా అని ఇంగ్లీష్లో అడగటం అనమాట.
ఏదైనా అవసరముందా, ఏదైనా అవసరముందా అని ఎలా అడగాలి? నీడ్ ఎనీథింగ్, నీడ్ ఎనీథింగ్ అనాలన్నమాట. నీడ్ అంటే అవసరముందా, ఎనీథింగ్ అంటే ఏదైనా. మీ దగ్గరికి ఎవరన్నా వచ్చారు, మాట్లాడడానికి సంకోచిస్తున్నారనమాట. ఏదైనా అవసరం ఉందా అని ఇంగ్లీష్లో అడగాలంటే నీడ్ ఎనీథింగ్, నీడ్ ఎనీథింగ్ అని అడగాలన్నమాట. ఏమైనప్పటికీ అని అనడాన్ని ఇంగ్లీష్లో ఎనీవే అంటారనమాట. ఎనీవే, ఎనీవే అంటే ఏమైనప్పటికీ, ఏమైనప్పటికీ అనాలంటే ఎనీవే అనాలన్నమాట. ఏమైనప్పటికీ అతను ఒప్పుకున్నాడు, చాలా విషయాలు జరిగినాయి, చివరిగా మీరు ఒక వాక్యం మాట్లాడాలన్నమాట. ఏమైనప్పటికీ అతను ఒప్పుకున్నాడు అని ఇంగ్లీష్లో అనాలంటే ఎనీవే హీ యాక్సెప్టెడ్ అనాలన్నమాట. ఎనీవే హీ యాక్సెప్టెడ్. ఈ ఎనీవే అనేదాన్ని మొదట మాట్లాడచ్చు, చివర మాట్లాడచ్చు అనమాట. ఎనీవే హీ యాక్సెప్టెడ్. ఎనీవే అంటే ఏమైనప్పటికీ, హీ అంటే అతను, యాక్సెప్టెడ్ అంటే ఒప్పుకున్నాడు. ఎనీవే హీ యాక్సెప్టెడ్ అంటే ఏమైనప్పటికీ అతను ఒప్పుకున్నాడు. ఇదే వాక్యాన్ని వాళ్ళు ఈ ఎనీవే అనే దాన్ని చివర పెట్టి కూడా మాట్లాడతారనమాట. హీ యాక్సెప్టెడ్ ఎనీవే, హీ యాక్సెప్టెడ్ ఎనీవే అట్లా అంటారనమాట. ఏమైనప్పటికీ అది పనిచేస్తుంది అనాలంటే ఎనీవే, ఏమైనప్పటికీ అది జరిగింది అనాలి. ఏమైనప్పటికీ అది జరిగింది అని ఇంగ్లీష్లో అనాలంటే ఎనీవే ఇట్ హ్యాపెండ్, ఎనీవే ఇట్ హ్యాపెండ్ అనాలన్నమాట. ఎక్కడైనా అని ఇంగ్లీష్లో అనాలంటే ఎనీవేర్, ఎనీవేర్ అంటే ఎక్కడైనా అనమాట. ఎనీవేర్. ఎక్కడైనా కూర్చో అనాలంటే సిట్ ఎనీవేర్ అనాలన్నమాట. ఉదాహరణకి ఎవరన్నా మీ దగ్గరకు వచ్చారు, ముందుగా చాలా కుర్చీలు ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి, ఎక్కడ కూర్చోవాలి అని మిమ్మల్ని అడిగారు. ఎక్కడైనా కూర్చో అని ఇంగ్లీష్లో చెప్పాలి. సిట్ ఎనీవేర్ అనమాట. సిట్ అంటే కూర్చో, ఎనీవేర్ అంటే ఎక్కడైనా అని చెప్పటం అనమాట. సిట్ ఎనీవేర్ అనాలన్నమాట. ఎక్కడైనా తీసుకురా అనాలి. ఏదైనా మీకు వస్తువు కావాలి, ఎదుటి వాళ్ళతోటి చెప్పాలన్నమాట. ఎక్కడైనా తీసుకురా అనాలి. బ్రింగ్ ఎనీవేర్, బ్రింగ్ ఎనీవేర్ అనమాట. బ్రింగ్ అంటే తీసుకురా, ఎనీవేర్ ఎక్కడైనా, ఎక్కడైనా తీసుకురా, ఎక్కడ దొరికితే అక్కడ తీసుకురా, ఎక్కడైనా తీసుకురా అని ఇంగ్లీష్లో అనాలంటే బ్రింగ్ ఎనీవేర్ అనాలన్నమాట. ఎలాగైనా, ఎలాగైనా అని ఇంగ్లీష్లో అనాలంటే ఎనీ హౌ అనాలి. ఎనీ హౌ అంటే ఎలాగైనా. ఎలాగైనా చేయండి అని ఇంగ్లీష్లో అనాలంటే డూ ఎనీ హౌ, డూ ఎనీ హౌ అనాలన్నమాట. ఈ ఎనీ హౌ అనేది ముందు మాట్లాడచ్చు, చివర మాట్లాడచ్చు అనమాట. ఎనీ హౌ డూ అనొచ్చు, డూ ఎనీ హౌ అనొచ్చు అనమాట. డూ అంటే చెయ్యండి లేక చెయ్యి అని ఎదుటివారితో చెప్పడం. ఎనీ హౌ అంటే ఎలాగైనా అంటాం అనమాట. డూ ఎనీ హౌ అంటే ఎలాగైనా చేయండి అని ఎదుటివారితో చెప్పడం అనమాట. ఎలాగైనా తీసుకురండి అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? ఎలాగైనా తీసుకురండి అని ఇంగ్లీష్లో అనాలంటే బ్రింగ్ ఎనీ హౌ అనాలి. బ్రింగ్ అంటే తీసుకురండి, ఎనీ హౌ అంటే ఎలాగైనా. ఎలాగైనా దాన్ని చెయ్యండి అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? ఎలాగైనా దాన్ని చెయ్యండి అనాలంటే ఎనీ హౌ డూ ఇట్ అనాలన్నమాట. ఎనీ హౌ అంటే ఎలాగైనా, డూ అంటే చెయ్యి లేక చెయ్యండి అని ఎదుటివారితో చెప్పడం అనమాట. ఇట్ అంటే అది, ఇది, దాన్ని, దీన్ని అలాంటి అర్థాలను ఇస్తుంది అనమాట. ఎలాగైనా దాన్ని చెయ్యండి అని ఇంగ్లీష్లో అనాలంటే ఎనీ హౌ డూ ఇట్ అనాలన్నమాట. ఈ ఎనీ హౌ అనేది చివర కూడా పెట్టి మాట్లాడచ్చు. డూ ఇట్ ఎనీ హౌ అని కూడా అనొచ్చు అనమాట. అంటే ఎలాగైనా చేయండి అని ఎదుటివారితో చెప్పటం అనమాట. ఈ ఎనీ తోటి ఉండే పదాలు మనం మాట్లాడేటప్పుడు చాలా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఈ పదాలన్నింటినీ కూడాను మీరు జాగ్రత్తగా రాసుకొని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఏ పదం అర్థం ఏంటిది, ఆ పదాన్ని వాక్యంలో ఎలా ఉపయోగిస్తున్నాము అనేది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరు మళ్ళీ ఈ వీడియో ఒకసారి చూడండి, రివైజ్ చేసుకోండి, రాసుకోండి, చిన్న చిన్న పదాలు మాట్లాడుతూ ప్రాక్టీస్ చేయండి, మీకు సులభంగా వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.
ఓకే అండి, నేను చేసిన వీడియోలు మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయో లేదో కింద నాకు కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా వీడియోని గట్టిగా ఒక లైక్ కొట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ టైం. టేక్ కేర్.